ఆ రోజే విశ్వ పెళ్ళి, 30వ తారీఖు విశ్వ పెళ్ళి. కనిగిరి మాస్టర్ విశ్వ పెళ్ళి. ఆ పక్కనే ఇంకో సత్రం తీసుకున్నాడు. చాలా బాగా తయారయ్యాడు. ఎంత బాగుందో వాడి ఇద్దరు కూడాను, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అద్భుతంగా తయారయ్యారు. తయారయ్యి మాకు ఎదురొచ్చారు. మేము వెళ్తే అక్కడికి వస్తేనే అక్కడికి వెళ్ళి వాళ్ళకి పెళ్లి చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ సత్రానికి వచ్చి ఇక్కడ అందరి ముందర కూడా మళ్ళా దండాలు మార్చుకొని అందరి దగ్గర అందరితో మాట్లాడి చాలా అద్భుతంగా జరిగింది. అది చెప్పచ్చు. ఓకే. సో మళ్ళీ ఇంకొక పిరమిడ్ మ్యారేజ్. ఇంకో పిరమిడ్ మ్యారేజ్, అన్ని హంగులతోటి పిరమిడ్ మ్యారేజ్. అన్నీ ఉన్నాయి, మంగళసూత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పిరమిడ్ మ్యారేజ్ చాలా మాస్టర్స్ ముందర పిరమిడ్ ఈవెంట్ లో అవుతుందంటే దట్ ఈస్ పిరమిడ్ మ్యారేజ్. ఎస్. అసలు ఇంటికి వచ్చాడు ఆ రోజు. శాలిని కూడా ఉండింది. ఇంటికి వచ్చాడు. మ్యారేజ్ గురించి వాళ్ళిద్దరు ఏదో డిస్కషన్ చేసుకుంటున్నట్టున్నారు, నాకు తెలీదు. వచ్చాడు, కూర్చున్నాడు, కానీ ఏమి మాట్లాడడం లేదు. ఏరా నీ పెళ్ళెప్పుడు అన్నా. నేను అది మాట్లాడడానికే వచ్చానన్నాడు. అవునా, అదేనా మాట్లాడ. అయితే దసరాలో పొద్దుటూరులో ఉంది, 29, 30, 31 అనమాట. 1. సో 3 రోజులు అక్కడ ప్రోగ్రాం. సో 30వ తారీఖు చేద్దాం, మార్నింగ్ ధ్యానం అయిపోగానే ఈ ప్రోగ్రాం, పెళ్లి ప్రోగ్రాం పెట్టుకుందాం అని చెప్పాను. వాళ్ళ ఊరు నుంచి 100 మందిని తీసుకొచ్చాడు, కనిగిరి నుంచి. వాళ్ళందరికీ ఇంకో సత్రం మాట్లాడాడు. ఎంత అద్భుతంగా ఉందనుకుని ఆ సత్రం. చాలా బాగుంది, కొత్తగా బిల్డ్. అది మంచిగా ఉంది. వాళ్ళంతా వచ్చారు. ఇటు అమ్మ నాన్న, అటు అమ్మ నాన్న, అందరి మధ్యలో. నాకు అట్లా పెళ్ళి అనేది నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ అడిగేది, మీ అమ్మ నాన్న ఉన్నారా అని అడుగుతాను మామూలుగా ప్రతి చోట కూడా. సో అలాగా ఇద్దరు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వచ్చారు. సో వాళ్ళిద్దరికి ఆ పెళ్ళి చాలా బాగా జరిగింది. మేడం, ఈ మొత్తం జర్నీలో ఎన్ని పిరమిడ్ మ్యారేజ్లు చేస్తుంటారు? అబ్బో లెక్కలేదు నాకు అసలు.